సో మేము మంచిగా ఉంటున్నాం మేడం, బాగా కలిసి ఉంటాము, మాకు బాబు కూడా పుట్టాడు. సో అంతకు ముందు ఇన్స్టాగ్రామ్ లో నుంచి నాకు ఆన్లైన్ లో వచ్చి ఇంకా నువ్వు లేకుండా నేను ఉండలేను అది ఇది, అప్పుడు నేను వన్ సైడ్ లవ్ చేశాను, నువ్వు పట్టించుకోలేదు, అది లేదు ఇది లేదు, ఒకసారి నా సైడ్ కూడా చూస్తుండే అది ఇది అన్నట్టుగా మామూలుగా రోజు మాట్లాడుతుంటాడు. అంటే మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు, నేను లోన్లీగా ఫీల్ అయిపోతున్నా మేడం. ఏమని చాట్ చేశారు? నువ్వు లేకుండా ఇంకా నేను ఉండలేను, మన ఇద్దరం ఒకటే, మనం కలుద్దాం అన్నట్టుగా అతను కూడా చాట్ చేశాడు, నేను కూడా చేశాను. సరే అన్నట్టు అప్పుడప్పుడు కలుసుకున్నాం కూడా. మీ ఇద్దరు చేసుకోవాలనుకుంటున్నారు? మీ ఇద్దరు ఎప్పటి నుంచి లవ్? 5 సంవత్సరాలు. ఓకే, అయితే ఇప్పుడు మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది? సేమ్ 5 సంవత్సరాలు. మామూలు ఫస్ట్ లో అయితే నార్మల్ మాట్లాడుతూ ఉన్నాను, అదా కొద్ది రోజులకి అనుకోకుండా ఫిజికల్ అయ్యామండి. ఇతను ఇట్లున్నాగా నువ్వు రేపు పొద్దున అసలు మీరు పెళ్లి చేసుకుంటారా? అసలు చేసుకుంటాను మేడం. చేసుకుంటారు. ఆల్రెడీ 3 సార్లు అబార్షన్ చేయించాడు మేడం నాకు. నేను చూసుకుంటా, నేను చేసుకుంటా, నీకు నేను మొత్తం సపోర్ట్ చేసుకుంటా, ఎవరేమొచ్చినా నీ మొగడిని కూడా చంపడానికి రెడీగా ఉన్నానని చెప్పి నన్ను చేసుకున్నాను. మీ స్కెచ్ కూడా అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు చార్జ్ చేసావు, పెళ్ళి అయ్యాక చార్జ్ చేసావు. లోన్లీ అని చెప్పి ఇంటికి పిలుచుకోవడం ఏంటి, హోటల్స్ కి వెళ్ళడం ఏంటి? మీరు పెళ్ళయ్యారు, ఒక భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏంటమ్మా అది? బాబు గుర్తురాని అనుకోకుండా జరిగింది మేడం, తన వల్ల బేబీని కూడా కన్నాను. నీకన్నా ఒక్కసారన్నా అనిపించలేదా పెళ్ళైన ఆ మనిషిని గెలకద్దని తెలియదా నీకు? ఈ అమ్మాయి ఎవరు? ఈమె కాదు, మీకు ఇన్స్టాగ్రామ్ అందుకే ఉందా, గెలకనికే ఉందా? ఇప్పుడు అంటే ఇద్దరిని ఒకే లైన్ లో నడుపుతున్నాం. దొరికింది కదా, పెళ్లి అయిపోయింది కదా, వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా? నాకు అసలు బ్లాక్ అవుతుంది, నాకేం అర్థం కావట్లేదు. మీకు ఫ్యామిలీ ఉందా? అమ్మా నాన్న ఉన్నారు మేడం. అతనితో పడుకునేటప్పుడు ఒక్కసారన్నా నీకు గుర్తు రాలే? అదే నీకు ఆడపిల్లలు ఆప్షన్స్ లో కనిపిస్తున్నారా? మిమ్మల్ని ఉరిశిక్ష వేసినా తప్పులేదు. అందరికీ నమస్కారం, నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? స్వప్న అండి. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటమ్మా? నాకు యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది మేడం, పెద్దలు చేసిన పెళ్ళే. ఓకే. సో మేము మంచిగా ఉంటున్నాం, మాకు బాబు కూడా పుట్టాడు. ఓకే. తర్వాత తను ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ అంటే ఇంతకు ముందు మా విలేజ్ లో నన్ను ఫాలో చేసుకుంటా లవ్ చేశాడు, వన్ సైడ్ లవ్ మేడం. ఏం పేరు బాబు మీ పేరు? శ్రీకాంత్ మేడం. శ్రీకాంత్. ఈ అబ్బాయి మీకు ఫస్ట్ పరిచయం? అంటే నేను అంత పట్టించుకునేదాన్ని కాదు మేడం, మా ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్, పేరెంట్స్ తలెత్తి చూసేదాన్ని కాదు. అలా స్కూల్ కి వెళ్ళి కాలేజ్ కి వెళ్ళి ఇంటికి అసలు బయట అసలు ఎక్కడ వెళ్ళేదాన్ని కాదు. అతను మీ హస్బెండా? అవును సార్. ఇక్కడ రావడానికి కారణం అతను సార్. సో మేము మంచిగా ఉంటున్నాం మేడం, బాగా కలిసి ఉంటాము, మాకు బాబు కూడా పుట్టాడు. సో అంతకు ముందు ఇన్స్టాగ్రామ్ లో నుంచి నాకు ఆన్లైన్ లో వచ్చి ఇంకా నువ్వు లేకుండా నేను ఉండలేను అది ఇది, అప్పుడు నేను వన్ సైడ్ లవ్ చేశాను, నువ్వు పట్టించుకోలేదు, అది లేదు ఇది లేదు, ఒకసారి నా సైడ్ కూడా చూస్తుండే అది ఇది అన్నట్టుగా మామూలుగా రోజు మాట్లాడుతుంటాడు. అంటే మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు, నేను లోన్లీగా ఫీల్ అయిపోతున్నా మేడం. నాకు ఎవరు చుట్టుపక్కల ఎవరు పరిచయం లేదు, ఎవరితో మాట్లాడను, బాబుని చూసుకుంటూ ఇతనికి బాక్స్ కట్టుకుంటూ హౌస్ వైఫ్ లానే ఉంటా. సరే అలా పరిచయం అవుతుంది కదా, మాట్లాడుతున్నాడు కదా అని నేను కూడా, నాది కూడా తప్పే మేడం, నేను కూడా మాట్లాడడం మొదలు చేశాను. చాలా చేశాను, అలా చేసే వరకు ఇంకా ఇతను లేకుండా నేను ఉండలేనేమో అన్నట్టు అయిపోయింది మేడం నాకు. ఇతను లేక అసలు ఈయన ఎప్పుడు చాట్ చేస్తాడా, ఈయన వాయిస్ ఎప్పుడు వినబడుతుందా, ఒక్కసారి వీడియో కాల్ చూసుకుంటే బాగుంటుందా అన్నట్టు నేను వీడియో కాల్ చేశాను, తను చూసుకున్నాడు, ఇద్దరం చూసుకున్నాం మేడం. అలా తర్వాత మా హస్బెండ్ కి తెలిసిపోయింది మేడం. ఇప్పుడు మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యారని అంటున్నారు. మరి అదే లోన్లీగా ఫీల్ అయినప్పుడు మీ హస్బెండ్ కి కాల్ చేయొచ్చు కదా? అతను ఆఫీస్ లో బిజీగా ఉంటాడు మేడం, అసలు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు మేడం. వన్స్ కాల్ చేస్తే సరిపోతుంది కదా, అప్పుడు మీకు ఆ లోన్లీనెస్ అనేది పోతుంది. సరే హస్బెండ్ కాదు, ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేయొచ్చు కదా, రిలేటివ్స్ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఎంప్లాయీస్ మేడం, జాబ్ చేస్తారు, టైం ఉండదు మేడం వాళ్ళకి. అసలు మీరు లోన్లీగా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే అతను ఓల్డ్ ఫ్రెండే మేడం, తెలుసు, మా పక్కన ఊర్లో విలేజ్ పక్కన మా ఓన్ హౌస్, తనది కూడా ఓన్ హౌస్ మేడం. చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉండే వాళ్ళంగా నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. సో వేరే వాళ్ళు ఎందుకు, మన వాళ్ళే కదా అన్నట్టుగా నేను అలా చార్జ్ చేశాను మేడం. తర్వాత పట్టించుకోబుద్ది అయిందా అమ్మా నీకు ఇన్స్టాలో? అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు చార్జ్ చేసావు, పెళ్ళి అయ్యాక చార్జ్ చేసావు. ఏమని చార్జ్ చేశారు?
నువ్వు లేకుండా ఇంకా నేను ఉండలేను, మన ఇద్దరం ఒకటే, మనం కలుద్దాం అన్నట్టుగా అతను కూడా చాట్ చేశాడు, నేను కూడా చేశాను. సరే అన్నట్టు అప్పుడప్పుడు కలుసుకున్నాం కూడా. కలుసుకున్నారు కూడా? మీకు ఇంటెన్షన్ కూడా ఉంది కలవాలని? ఎక్కడ కలిసారు? హోటల్స్ లో కలుసుకునే వాళ్ళం సార్. అప్పుడప్పుడు మా హస్బెండ్ లేకపోతే కూడా ఆయన అవుట్ స్టేషన్స్ కి వెళ్ళేవాడు 2 days అట్లా, క్యాంప్ మీద, ఆఫీస్ వర్క్ మీద. అప్పుడు కూడా నేను పిలిస్తే వచ్చేవాడు మేడం. లోన్లీ అని చెప్పి ఇంటికి పిలుచుకోవడం ఏంటి, హోటల్స్కి వెళ్ళడం ఏంటి? మీరు పెళ్ళయ్యారు, ఒక భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏంటమ్మా ఏందమ్మా ఎంత పాపమో తెలుసా? మీ హస్బెండ్ ఎంత నమ్మకంతో మీ మీద వదిలేసి వెళ్ళిపోతే మీరు ఇలాంటి పనులు చేస్తారా? బాబు గుర్తురాలే? అనుకోకుండా జరిగింది మేడం. తన వల్ల బేబీని కూడా కన్నాను. ఇతని వల్ల బేబీని కూడా కన్నాను మేడం, 4 years బేబీకి. ఈ విషయం మీకు తెలుసా? అంటే తెలిసింది సార్, వేరే ప్రైవేట్ పర్సన్ ద్వారా తెలిసింది. తెలిసినప్పుడు కూడా అడిగినా కూడా తర్వాత కూడా నేను అడిగిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తాను సార్. కంటిన్యూ చేస్తుంది. బేసిక్ ఎంప్లాయీ సార్, ప్రైవేట్ ఎంప్లాయీ నేను. సో దీనికి ఏది కావాలన్నా కరెక్ట్ టైం కి ఫుడ్ కావాలన్నా, ఏది కావాలన్నా మూవీస్ తీసుకోపోవడం కానీ, వాళ్ళ ఇంట్లోకి పంపించడం కానీ దగ్గర నేను తీసుకోబోతున్నాను సార్. ఏ టైం ఎనీ టైం ఏది కావాలన్నా హెల్ప్ఫుల్ గా ఉన్నాను సార్. నేను యాజ్ హస్బెండ్ గా నా వర్క్ నేను చూసుకుంటా, నేను హెల్ప్ఫుల్ గా ఉన్నాను. సో నాకు తెలుసుకుని నేను అడిగినా కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను సార్. నాకు ఊర్లో పరుగు పోతుంది సార్. నాకు ఇప్పుడు ఏడ్చేం లాభం? ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే నీ మరకబడిన జీవితం మొత్తం శుద్ధం అయిపోతుందా? నేను చేసిన తప్పే మేడం. తర్వాత నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు అటు మెయింటైన్ చేయలేకపోతున్నా, ఫోన్ మాట్లాడలేకపోతున్నా, ఇప్పుడు 2 పిల్లల్ని చూసుకోలేకపోతున్నా. నేను చేసిన తప్పు నాకు తర్వాత తెలిసింది మేడం, అంత అనుభవం ఇచ్చిన తర్వాత. మాయలో నుంచి ఇప్పుడు తేరుకుంది, అప్పుడు బాగుంది. అసలు మీరు ఏమనుకున్నారండి? ఎందుకు ముందుకెళ్దాం అనుకున్నారు? తినతో రిలేషన్షిప్ ఎందుకు పెట్టుకున్నారు? అసలు ఇట్లా అవుతుందని అనుకోలేదు సార్. పాప కూడా పుడుతుంది అట్లా అవుతుందని నేను అసలు అనుకోలేదు సార్. జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండి ఇంకా మొత్తం బాండింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే అతను లేకుండా నేను ఉండలేదు, నేను లేక అతను ఉండలేదు అన్నట్టు అయిపోయింది సార్. ఇప్పుడు ఒకటి చెప్పండి అమ్మా, నాకు పాప ఏంటంటున్నారు? సరే, పాప ఇతని వల్ల మీకు కన్సీవ్ అయ్యారన్నప్పుడు మరి మీరు ఏదో ఒక స్టెప్ తీసుకోవచ్చు కదా అప్పుడే. ఆ టైంలోనే ఏదో ఒక స్టెప్ తీసుకొని పాపం జరిగిపోయిందని చెంపలేసుకొని సైలెంట్ గా కూర్చుంటే అయిపోతుంది కదా. మరి ఎందుకు దాన్ని కంటిన్యూ చేసి ఆ బేబీకి డెలివరీ అయ్యేదాకా చూసి తనకు ఒక 4 years వచ్చేదాకా మీరు అట్లా పెట్టేశారు? అంటే నాకు హస్బెండ్ ఉన్నాడు కదా సార్, తన వల్లే పాప పుట్టింది అన్నట్టుగా అట్లనే బతుకుదామని నేను అట్లా డిసైడ్ అయిపోయాను సార్. అవును, మరి ఇప్పుడు ఈ పాప తన వల్లే పుట్టిందని గ్యారంటీ ఏంటి? DNA టెస్ట్ చేయించండి మేడం. ఇప్పుడు ఆమె ఒప్పుకుంటుంది తన వల్ల పుట్టిందని. ఇంకా DNA టెస్ట్ దేనికి మేడం? ఇప్పుడు ఇక్కడికి వచ్చాము కూర్చొని చెప్తుంది కరెక్టే, నువ్వు చెప్పేది నిజమని నీ మనసుకు తెలుసు. నువ్వు చెప్పే మాట ఏదైనా నువ్వే దాని ప్రత్యక్ష సాక్షి. ఎవరు లేరు, ఆయన చూడలేదు, వాళ్ళు చూడలేదు, ఈయనకి నీకే తెలుసు. బట్ అతను కూడా లేకపోతే సమాజం కూడా ఆ క్వశ్చన్ రేజ్ చేస్తే ఎట్లా ఉంటుందని మేడం అడుగుతున్నారు ఏంటి అని. అప్పుడు ఏంటి అన్నప్పుడు అడిగినప్పుడు ఆమె అంటుంది చేసుకోండి. ఈ DNA టెస్ట్ అనేది ఎవరికో చేసుకోవడానికి కాదమ్మా, నీ ఆత్మసాక్షికి నీకు తెలిస్తే చాలు. ఆవిడ ఒకటి చెప్తుంది, ఆ పాపకి మీరే అట కదా తండ్రి? అంటే మొదట్లో నార్మల్ గా వచ్చి మీట్ అవుతా ఉన్నామండి. అట్లా అనుకోకుండా 2-3 సార్లు తర్వాత ఇంకా ఇంటికాడికి రావడం. పాప మీకే పుట్టిందా? అవునండి. మీకన్నా ఒక్కసారన్నా అనిపించలేదా పెళ్ళైన ఆ మనిషిని గెలకద్దని తెలియదా నీకు? అది మొదట్లో అట్లా అనుకోలేదు, మామూలుగా అట్లా కలుస్తా ఉన్నప్పుడు అనుకోకుండా జరిగిన తర్వాత అట్లాగే కంటిన్యూ అయిపోయింది. అసలు ఏమనుకుంటారు మరి మీరు? అనుకోకుండా అని బాగానే చెప్తారు, అనుకోని ఏం చేస్తారు బాబు? అట్లా కాదు, మామూలుగా మాట్లాడుతూ ఉన్నాము. ఈ అమ్మాయి ఎవరు? నా లవర్ అండి. ఈమె? ఆమె కూడా లవర్. ఎంతమంది ఉంటారా లవర్లు? అంటే ఈమె మొదటి నుంచి లవ్ అండి. ఆమె ముందు తెలుసు, నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడతా అట్లా ఫిజికల్ గా టచ్ అయిపోయింది. నీకు ఆల్రెడీ లవర్ ఉంది, నువ్వేం లోన్లీగా ఫీల్ అయ్యావా నీ లవర్ ని పట్టుకోవడానికి? అట్లా అని కదండి, మామూలుగా ఫస్ట్ నుంచి పరిచయం ఉంది కదా అని చెప్పి నార్మల్ మాట్లాడుతూ ఉన్నాం. నార్మల్ గా మాటలు కొద్దీ శారీరకంగా కలిసే అంతా తీసుకొచ్చినాయి కదా ఇప్పుడు ఇక్కడ. కాదు, మీకు ఇన్స్టాగ్రామ్ అందుకే ఉందా, గెలకనికే ఉందా? అట్లా అనుకోలేదు మేడం. ఫస్ట్ నార్మల్ గా ముందు తెలిసిన అమ్మాయి కదా అని లెక్కలో అట్లా మాట్లాడుతూ ఉన్నాం. అసలు చేసిన తప్పును కూడా క్యాజువల్ గా అసలు అయిపోయింది, అనుకోకుండా మాట్లాడాము, కలిసినాము, పిల్లలు పుట్టేసిండ్రు, ఏంది మేడం ఇదంతా అసలు? అది ఒక మాట చెప్పండి, మీకు పెళ్ళయిందా? లేదండి, ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నాం. మా ఇద్దరం. మీ ఇద్దరు చేసుకోవాలనుకుంటున్నారు? మీ ఇద్దరు ఎప్పటి నుంచి లవ్? 5 సంవత్సరాలు అందులో. ఓకే, అయితే ఇప్పుడు మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది? సేమ్ 5 సంవత్సరాలు. మామూలు ఫస్ట్ లో అయితే నార్మల్ మాట్లాడుతూ ఉన్నాను, అదే కొద్ది రోజులకి అనుకోకుండా ఫిజికల్ అయ్యామండి. ఇప్పుడు అంటే ఇద్దరిని ఒకే లైన్ లో నడుపుతున్నా? ఇంట్రెస్ట్ మీద అంతా ఏమేను, కాకపోతే ఆమె మీద తెలిసిన దొరికింది కదా, పెళ్లి అయిపోయింది కదా, వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా? వదిలేద్దాం అనుకోలేదు. అట్లా అంత ఇది కాదు, నువ్వు కలిస్తే అంత ఇది కాదు అలా అనుకున్నాం, అంతేగాని ఇలా కూడా థింక్ చేస్తున్నారా? చేస్తున్నారుగా మేడం. నాకు
అసలు బ్లాక్ అవుతుంది. నాకేం అర్థం కావట్లేదు. అతను చెప్పే స్టోరీ వింటున్నావా నువ్వేమన్నా? వింటున్నాను మేడం. ఒక ఆడపిల్ల అమ్మ ఇంకో ఆడపిల్లతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటాడు. రేపు పొద్దున నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు. నీకు ఏమైనా అర్థమవుతుందా? నాకు ఏమంటే ఇష్టం. ఇతను ఇట్లున్నాగా నువ్వు రేపు పొద్దున అసలు మీరు పెళ్లి చేసుకుంటారా? అసలు చేసుకుంటాను మేడం. చేసుకుంటారు. ఆల్రెడీ 3 సార్లు అబార్షన్ చేయించాడు మేడం నాకు. తర్వాత అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని పాపను కన్నాడని నాకు తెలిసింది. మీకు ఎలా తెలిసిందండి? తన ఫోన్ చెక్ చేస్తే చాటింగ్ అంతా, కాల్స్ అన్ని చూసాను సార్. నేను మీరేం చేశారు దాని తర్వాత? నేను ఆయనకి ఫోన్ చేసి మాట్లాడాను సార్. నేను విషయం అంతా చెప్పేశాను ఆయనకి, వాళ్ళ హస్బెండ్ కి. మీరే చెప్పారా? నేనే కాల్ చేసి చెప్పాను సార్ విషయం అంతా. కరెక్టే అమ్మా. ఇక్కడ నువ్వు చేసిన ఇక్కడ వరకు పని ఏదైతే చేసావో అప్రిషియేటబుల్, బాగుంది, ఒప్పుకుంటాం. కానీ అతను ఇంత చేశాడని తెలిసినాక కూడా చేసుకుంటా అంటున్నావు చూసావా, అది అమాయకమో మూర్ఖత్వమో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆల్రెడీ 3 సార్లు అబార్షన్ చేయించాడు మేడం, అందుకనేసి. అది మీ ఓన్ డెసిజనా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారు? నా ఓన్ డెసిషనే మేడం, నాకు ఎవరు ఫోర్స్ చేయలేదు. దీంట్లో ఫోర్స్ ఏం లేదు, మీకు ఇష్టంగానే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు అబార్షన్ చేసినా సరే ఈ మనిషి మాత్రం మంచోడని మీరు ట్రస్ట్ చేస్తున్నారు. ఇంకా అవును మేడం. ఇంకొక అమ్మాయికి పాప పుట్టడానికి కారణమైన వ్యక్తి అయినా మీకు ఓకే మేడం? అంటే తను చేశాడు, ఆ అమ్మాయికి సిగ్గు లేకుండా చేసింది ఇతనితో. అమ్మాయి చేయకుండా ఉండుంటే ఇంత దూరం రాదు కదా మేడం. అమ్మా ఇక్కడ తను తన దగ్గరికి వెళ్ళాలా, తనే తన దగ్గరికి వచ్చాడు. తను వచ్చినా కూడా తను రాకుండా ఉండుంటే అయిపోద్ది కదా మేడం. ఆ పాప అనేది రాదు కదా మేడం. అంటే ఇప్పుడు తప్ప అమ్మాయిది అంటున్నావు? నేను తందే అంటాను మేడం. తప్పు తింది కూడా తప్పు ఉంది, తినది కూడా తప్పు ఉంది మేడం. కానీ అందులో అమ్మాయిదే ఎక్కువ ఉంది తప్పు. ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయినా కూడా తింతో సంబంధం పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా మేడం. నాకు పెళ్లి చేసుకుంటా అని చెప్పే కదా మేడం, చెప్పినందుకే కదా నేను పాపని కన్నాను, లేకపోతే ఎందుకు పెట్టుకోవడం అనేది కరెక్ట్ థింకింగ్ కాదు కదా మేడం. నీకంటే ముందే మాకు ఇద్దరికి పరిచయం, నువ్వు నిన్న మొన్న వచ్చినట్టున్నావు. మా కాదమ్మా, ఏం మాట్లాడుతున్నావు తల్లి? భర్తని పక్కన పెట్టుకొని చేసింది తప్పు అయ్యి ఉండి కూడా ఆమె పెళ్లి చేసుకునే దాని గురించి నువ్వు డిస్కషన్ పెడతావేంటి తల్లి? నీ జీవితం గురించి అవసరం, నీ బిడ్డ గురించి అవసరం, నీ భర్త గురించి అవసరం, నీ కుటుంబం గురించే నువ్వు మాట్లాడాలా. ఆమె ఆయన్ని చేసుకుంటే నీకెందుకు, గంగల పడిపోతే నీకెందుకు? ఎందుకమ్మా నీకు? నీ కుటుంబం గురించి కావాలి నీకు. దీని కోసం మా అమ్మ నన్ను కూడా పక్కన పెట్టి సపరేట్ గా వచ్చి కాపురం పెట్టాను సార్. నీ అతి మంచే బాబు. దీని ఫోన్ కూడా చెక్ చేయండి సార్, దీని మీద ఉన్న నమ్మకంతో. చూసారు మేడం ఎంత ట్రస్ట్ వర్తి ట్రస్ట్ చేసిండు అతను. అరేంజ్ మ్యారేజ్ చేసుకుని కూడా మా అమ్మ నన్ను పక్కన పెట్టి సపరేట్ గా వచ్చి కాపురం పెట్టాను సార్. మంచి వ్యక్తిని అసలు చాలా కుటుంబాలు మేడం, చాలా కుటుంబాలు సార్. నేనైతే నాకు వచ్చిన కేసెస్ కూడా చూస్తుంటాను సార్. కౌన్సిలింగ్ వస్తుంటారు కదా మేడం, ఇట్లాంటి వాళ్ళకి అసలు భర్త మంచోడై ఉంటే భార్య అదుపు తప్పుతూ ఉంటది, భార్య మంచిదైతే భర్త ఇంకో దాన్ని ఎత్తుక్కుంటూ పోతాడు. ఎందుకు ఇట్లా చేస్తూ ఉంటారు? వాళ్ళ కాపురాలని వాళ్ళకే తెలిసి ముంచుకుంటున్నారు, తెలియక కాదు మేడం. వాళ్ళిద్దరు కలిసి ఒక బాబుని కన్నారు కదా మేడం. ఇతనితో కూడా ఒక పాపను కనింది మేడం ఆమె. అది తెలుసు, నువ్వు చెప్తూనే ఉన్నావు, అది అర్థమవుతూనే ఉంది. అంత క్లారిటీగా చెప్తున్నా, నీకు క్లియర్ లేదు. ఇతని కంటే సిగ్గు లేకుండా మెసేజ్లు పెట్టాడు, కాల్స్ చేశాడు. ఆమెకి ఆయన ఉండాలి కదా. ఆమె గురించి ఏం మాట్లాడతావు తల్లి? నీ పక్క నుండే అతని గురించి మాట్లాడు. 2 చేతులు కలవందే నీకు సౌండ్ రాదు. ఇద్దరి వైపు తప్పు ఉంది. ఆమెకు సిగ్గు లేకపోవడము, ఈయనకు సిగ్గుందా? ఈయనకి లేదు మేడం సిగ్గు. వీడి తప్పు ఉంది, ఆమె తప్పు ఉంది. అమ్మ ఒక మాట, నీకు ఒకటి క్లారిటీగా అర్థం కావట్లా. నువ్వు ఇంతసేపటికి ఆ అమ్మాయి మీద నింద మోపుతున్నావు, అసలు ఫస్ట్ నీ జీవితం ఏందో నువ్వు ఆలోచిస్తున్నావా? ఇప్పుడు అతను ఎంత ఈజీగా అంటే తన అవసరాల కోసము అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడ పాప వచ్చేసింది. అన్ఎక్స్పెక్టెడ్ గా తను అనుకోలే, అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. మీ విషయంలో మాత్రం అబార్షన్ చేయించాడా? అబార్షన్ చేయించాడు మేడం. అదే తెలుగున్న మనిషి ఇక్కడ కూడా చేయించాల్సింది, ఎందుకు చేయించలేదు? నీకు అది అర్థం కావట్లే. యాక్చువల్లీ నేను అడిగినా మేడం, ఎందుకంటే నాకు భర్త ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది, కొడుకున్నాడు కదా, నేను అబార్షన్ చేసుకుంటా అంటే వద్దు, మన ప్రేమకి ప్రతిరూపము, నేను చూసుకుంటా, నేను చేసుకుంటా, నీకు నేను మొత్తం సపోర్ట్ చేసుకుంటా, ఎవరేమొచ్చినా నీ మొగడిని కూడా చంపడానికి రెడీగా ఉన్నానని చెప్పి నన్ను చేసుకున్నాను. స్కెచ్ కూడా కరెక్ట్ అనేది చంపాలనుకోలేదు. ఆ పాపని ఎంత నేను చూసుకుంటాను, జాగ్రత్తగా, ఇబ్బంది లేదు. మీకు అసలు మీకు బుర్ర పని చేస్తున్నా నాకు అర్థం కాదు. ఒకటి చెప్పండి, ఒక పెళ్ళైన స్త్రీని పట్టుకొని ఆమెకు ప్రెగ్నెంట్ చేసి. మొదట్లో అట్లా అనుకోలేదండి, తర్వాత అనుకోకుండా జరిగినాక. ప్రేమకు ప్రతిరూపమా? ప్రేమ మీనింగ్ ఎందుకు? దాన్ని ఎందుకు కత్తి పెట్టి కోస్తున్నారు? ప్రేమ అనే పదానికి మీకు అర్థం తెలుసా? పెళ్ళైన స్త్రీ కంట ప్రేమ అంట, దానికి ప్రతిరూపంగా పాప అంట. రంపం పెట్టి కోసేస్తున్నారు మేడం. అసలు ప్రేమ అనే పదాన్ని మరి దారుణంగా దారుణం చేసేసారు.
ఎక్కడ ఆలోచనలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు సంసారాలు అనుకుంటున్నారా, లేకపోతే ఇదేమన్నా బొమ్మలాట అనుకుంటున్నారా? ఇద్దరు వ్యక్తులతోటి నువ్వు ఇద్దరు మనుషులతోటి ఆడుకోవడం ఏంటి? అది చాలదన్నట్టు ఒక పాపను పుట్టించడం. ఆడుకోలేదండి, ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఇష్టం. అట్లాగేను అంత ఇష్టం ఉన్నవాడు ఆవిడకి ఎందుకు అబర్షన్ చేయించావు చెప్పు? ఇప్పుడే పిల్లలు వద్దని అసలు మీరు పెళ్లి చేసుకుంటేనే కదా మీరు పిల్లల ఆలోచన పోవడానికి. చేసుకుంటాం. అలాంటప్పుడు పెళ్ళయ్యాక కలవాల్సింది, ముందే ఎందుకు నువ్వు పిల్లలు కనడానికి ప్రయత్నించి అబార్షన్ ఎందుకు చేయించాలి? నీకు ఫ్యామిలీ ఉందా? అమ్మా నాన్న ఉన్నారు మేడం. అతనితో పడుకునేటప్పుడు ఒక్కసారన్నా నీకు గుర్తు రాలే? పెళ్లి చేసుకుంటానని చెప్పంగానే అయిపోయిందా? ఒక్కసారన్నా నువ్వు తప్పు చేస్తున్నావన్నా నీకు గిల్టీ ఫీలింగ్ ఎక్కడా లేదా? మేడం గిల్టీ ఫీలింగ్ ఉంది కానీ నాకు తను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు మేడం, అందుకే నేను కాంప్రమైజ్ అయ్యాను మేడం. పెళ్లి చేసుకుంటామని అనగానే ఎక్కడికైనా వెళ్ళిపోతారా? అంటే అతను నమ్మాను మేడం నేను. నమ్మకం అంటే ఏంది? మీ ఇద్దరి మధ్య అసలు ఫస్ట్ బాండింగే కరెక్ట్ గా లేదు. చేసుకుంటానండి. అప్పుడు ఆ నమ్మకం ఎలా వస్తుందమ్మా? అబార్షన్ చేయిస్తే నమ్మకం అవుతుందా? నిన్ను మోసం చేయడం నమ్మకం అవుతుందా? ఇప్పుడే పిల్లలు వద్దని అనేసి అబార్షన్ చేయించాడు మేడం. అదే పిచ్చి నమ్మకం తోటి ఇంకొక అమ్మాయికి పిల్లల్ని కన్నా కూడా నువ్వు ఇంకా అదే నమ్మకంగా ఉన్నావు. చూడు, గుడ్డి నమ్మకం అంటారు దాన్ని, గుడ్డి ప్రేమనే అంటారు. అసలు మీరు తెలిసి మీ జీవితాలని మీరే నరక కూపంలోకి ఎందుకు నెట్టుకుంటున్నారు? ఏం చదువుకున్నావు తల్లి నువ్వు? నేను డిగ్రీ చదువుకున్నాను మేడం. చదువుకున్న వ్యక్తివే కదా, ఒక దగ్గరికి వెళ్ళడం, ఒక అతనితో ఉండడం, అతను ఎంత పెళ్లి చేసుకుంటాడని చెప్పినా కూడా అంత గుడ్డిగా నమ్మి పడుకోవడం, కడుపు తెచ్చుకొని అబార్షన్లు చేయించుకోవడం, ఇవన్నీ నేరాలుగా నీకు ఏమనిపించట్లే? మీరు ఈజీగా కడుపులో ఉన్న పిండాన్ని కడుపులోనే చేయబుద్ధి అవుతుంది నాన్న. కన్యదానం అని చేస్తారు కదా తండ్రి, ఆ కన్యదానాన్ని మోసం చేసేసావు. నువ్వు తండ్రికి ఇచ్చిన వాల్యూ ఎక్కడుంది? సరే, నిన్ను ప్రేమగా గారాభంగా పెంచిన తల్లి ఉంది, తల్లిని మోసం చేసేసావు. జెన్యున్ గా నిన్ను సమాజంలోకి తీసుకొద్దామని ఎన్నో కలలుగానే ఉంటారు, అది మోసం చేసావు. ఎక్కడ న్యాయం చేసావు చెప్పు నువ్వు? న్యాయం చేయలేదు మేడం. మరి నా తల్లిదండ్రులు మోసం చేసి చేసుకున్నాను కానీ పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు మేడం, అందుకని నేను కాంప్రమైజ్ అయ్యాను మేడం. అమ్మ, పెళ్లి అనే దానికి ఒక వాల్యూ ఉందమ్మా, నేను కాదనట్లేదు. మిగిలిన వాటిలో అందరినీ నువ్వు మోసం చేసేసావు కదా, అక్కడెక్కడుంది నీ యొక్క రియాలిటీ? నువ్వు మనిషికి ఎక్కడ చూపిస్తున్నావు నీ రియాలిటీని? అన్ని పొడగొట్టేసావు కదా. ఇప్పుడు ఇతను కూడా వెనుక తీసుకొని వచ్చి ఇంకొక ఆడమని బాధ అనిపిస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. అసలు తనకు అబార్షన్ చేయమంటున్నాడు, నాకేమో పిల్లలు గాను నేను చూసుకుంటా అన్నాడు. మరి ఇదేంటి న్యాయం మేడం? అవును, మరి ఆవిడని పెళ్లి చేసుకొని నేను మేనేజ్ చేసుకుంటాడు, అది నీకు బుర్రకెక్కట్లేదు కదా. ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు, అది ఎంత చేసినా కూడా అది నా అకౌంట్ లోకి రాదు, హస్బెండ్ అకౌంట్ లోకి పోతుంది. అతనే పాపం అమాయకుడు, నా బిడ్డనే అనుకుంటాడు, పెంచుకుంటాడు అంతే. అని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నాడు నా బిడ్డనే అని మేడం. అదొక్కటే మెచ్చుకోవాలి. ఇప్పుడు అక్కడ అబార్షన్ చేయించాడు మేడం, నాకేమో బేబీ కావాలా మనకి ప్రతిరూపం అని చెప్పాడు. మరి ఇది ఇక్కడ న్యాయం మేడం చెప్పండి? అడిగిపోయినావు, భర్తను మోసం చేసావు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. అతని దగ్గరకు పోయేటప్పుడు ఇవేం గుర్తురాలే, ఇక్కడికి వచ్చి కూర్చొని ఏడ్చి మేడం నాకు న్యాయం చెయ్యండి అంటే ఏమని చెప్పాలమ్మా నీకు? ఆమెకి ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే మేడం, ఈమె బాధ స్టార్టింగ్ నుంచి వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఆమెకు అపార్షన్ చేశాడు నాతో కన్నాడు, ఆమెకు అపార్షన్ చేశాడు నాతో కన్నాడు అంటుందే కానీ నేను తప్పు చేసిన అని మాత్రం ఆమె ఒప్పుకుంటలేదు మేడం. ఎందుకు అనిపించట్లేదు మేడం ఆమెకి? ఆమె మనసులో తనది తానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్తని మోసం చేసింది కదా, అక్కడ తాళి కట్టించుకున్నప్పుడు తను ఇచ్చిన విలువలు ఏవి, ఆ ప్రామిసెస్ ఏవి? నువ్వు ఇంకొక పాపని ఆల్రెడీ ఫస్ట్ ఎవరమ్మా పాపని బాబుని కన్నావు, బాబుని కూడా ఆల్రెడీ ఇక్కడ మీ బంధం ఏర్పడింది. ఆ బంధాన్ని కూడా నువ్వు మోసం చేసేసుకొని ఇంకొక వ్యక్తిని ఇంటి దాకా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఇంకొక పాపని కన్నావు అంటే దానికి అర్థమైంది ఫ్యూచర్ లో ఏం చేద్దామని ఆలోచించావు నువ్వు? తన మనసులో అసలు తనకే ముందు ఒక నిజాయితీ అనేది లేదు. ఇదంతా ఊర్లో తెలిసి నాకు ఊర్లో పరువు ఊర్లో చీ కొడతారు మేడం, నాకు వద్దు మేడం, నాకు డివోర్స్ కావాలి. ఇప్పుడు అడుగు, నన్ను అడుగు, నువ్వు ఎట్లాగో పాప ఉంది కదమ్మా, ఆయన చేసుకుంటాడేమో, చేసుకుంటే ఆయనతో నుండి మరి చేసుకుంటారా? మరి నేను ఏమి చేసుకుంటాను? ఆమెను ఎందుకు చేసుకుంటారు? నాకు ఏమంటే ఇష్టం, ఆమెను మామూలుగా నార్మల్ మాట్లాడదాం చూసా గానీ అట్లా అంత దూరం పట్టింది. ప్రేమ అయితే ప్రేమకి ప్రేమ ప్రతిరూపం అని పిల్లని గాని మళ్ళా తర్వాత ఇంకా అవన్నీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడు కనబడలేదా? ఆమెకేమో అభాషణలు అని ఆమెను అంత మంచిగా చూసుకున్నావు అంటే నేను బలైపోయినా ఇక్కడ, నేను పిచ్చిదానిలాగా కనపడ్డా నీకు, అంతే కదా. నా ఫ్యామిలీ ఉన్నాక కూడా ఆల్రెడీ నాకు బాబు ఉన్నాడని చెప్తే కూడా మనకు ప్రతిరూపం ప్రేమ అని నన్ను కన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె కావాలంటున్నావు, ఇదెక్కడ న్యాయం? ఇప్పుడు నిన్ను చేసుకోవాలంటే ఇప్పుడు మా ఇంట్లో ఒప్పుకోరు కదా, మా నాన్న నేను చేసుకోవాలంటే చనిపోతా అని చెప్తున్నాడు.
అయ్యా మా నాన్న. ఈమె చేసుకుంటే ఆయన చస్తా అన్నారా? ఈమెతో పడుకున్నప్పుడు చచ్చిపోలే ఆయన? నాకు అప్పుడు తెలియదు కదా. మరి ఇంట్లో ఎందుకు చెప్పి రాలేదు అప్పుడు ఈ వెనకిది పోతున్నా అని? అప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోకుండా వచ్చావు మరి? అచ్చా, మీ అందరికి పెళ్లిళ్ళుగా చేయాలి అంటే పెద్దవాళ్ళు అవసరం. మీరు లాడ్జీలోకి వెళ్ళడం, రూముల్లోకి వెళ్ళడం, ఒక మనిషితోని స్పెండ్ చేయడం అది వీళ్ళు ఇష్టం. అప్పుడు అవసరం లేదు పర్మిషన్స్ అవసరం లేదు అప్పుడు. అలా కాదు మరి, నేను అమ్మాయిని ప్రేమిస్తాను అని చెప్పి మా నాన్న చెప్పాను ఆల్రెడీ. ఇది విషయం తెలిసింది, అమ్మాయి చేసుకుంటా అంటే ఒప్పుకోరనమాట. అట్లా అవునయ్యా, మరి 10 ప్రేమలు పట్టుకొచ్చి 10 ప్రేమలు ఇండ్ల ముందర చూపించి అమ్మ అయ్యా నేను ఇవ్వడం చేసుకుంటా, ఇందులో నాకు ఆప్షన్ చూడని అడుగుతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందుకని చనిపోతా అని చెప్పారండి. అదే నీకు ఆడపిల్లలు ఆప్షన్స్ లా కనిపిస్తున్నారా? అట్లా అనుకోలేదు, అనుకోకుండా జరిగిపోయింది ఆమెతో. మళ్ళీ అనుకోకుండా అంటావు, ప్రేమకు ప్రతిరూపం అని నువ్వే అంటావు, మళ్ళీ అనుకోకుండా ఏంటి? ఫస్ట్ మామూలుగా నార్మల్ గా జరుగుతున్నప్పుడు, తర్వాత నార్మల్ గా అర్థమైంది, ఫస్ట్ అది చెప్పు. మామూలుగా మాట్లాడుకుందాం అనుకున్నాను అనమాట, ఒకరికొకరు మాట్లాడుకోవడం అట్లా అంతే, అంతవరకే అనుకున్నాం కానీ అంతకంటే ఏమనుకోలేదు. తర్వాత పరిచయంలో ఫిజికల్ అయినాక ఇంకా ఇది ఒకటే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకెవరు లేరు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఈయనని వదిలేసి అయినా నన్ను చూడకపోతే ఇప్పుడు పిల్లలది ఏం కావాలి? నా బతుకు. అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బుర్ర ఉంటేనే కదా. ఇప్పుడు అనిపిస్తుంది కదా, అప్పుడు అనిపించలే. పాపకి ఏం కావాలి నేను చూసుకుంటాను, పాప అయితే ఇబ్బంది ఏం చేయను. ఎలా చూసుకుంటావు పాపని? చూసుకోవాలి, ఎందుకు చూసుకుంటాం పాపని? చూసుకోవాలి, నా కోసం చూసుకోవాలి. చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పుట్టాడు కాబట్టి చూసుకోవాలి. ఆయన నువ్వు చెప్పేది చదువుకి అన్ని నేను చూసుకుంటాను, పాప అయితే ఇబ్బంది చేయను. ఎందుకు చూసుకుంటావు నువ్వు? ఆమెతో కంటే నువ్వు పాపని ఎందుకు చూసుకుంటావు? నీ పేరు నా పాప కాబట్టి మీకు ఇప్పటికీ క్వశ్చన్ రేస్ అవ్వట్లేదు అమ్మా? మీకు మాత్రం అభాషణ చేయించాడు, ఆమెతో అన్నాడు. అదే మేడం, నాకేం అభాషణ చేయించాడు? చొక్కా పట్టుకొని అడగకపోయినావు, అప్పుడు 4 దంచకపోయినావు. ఆ పాప నేను చూసుకుంటా, మా ఇంటి పేరు కూడా ఇస్తాను. ఎందుకు ఇస్తావు నా పాపకి? ఎందుకు ఇస్తావు నువ్వు పాపకి? ఇప్పుడు నా పాప నీ వల్ల పుట్టింది, ఆమె ఇంటి పేరేంటి, అసలు ఏంది సమాజంలో నేను ఏమని చెప్పాలా? ఆధార్ కార్డు చేయలేమ్మా? లేదు సార్. ఆధార్ కార్డు లో పేరు మరి ఎవరు తీస్తారు? నేను ఇస్తాను ఆధార్ కార్డు. ఎందుకు ఇస్తావు? మనం ఆధార్ కార్డు లో పేరు ఎందుకు ఇస్తావు? నువ్వు ఎందుకు చూసుకుంటావు పాప? నీకు ఏ సంబంధం ఉందని చూసుకుంటావు? ఏ సంబంధం? నా పాప చూసుకోవాలి, నేను ఇద్దరం చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? మన ఇద్దరం నా కోసం చూసుకోవాలి. అవసరం లేదు, అవసరం ఉంది. ఇప్పుడు అమ్మాయిని వదిలేస్తావు, పాపను వదిలేసుకోవాలి నువ్వు. ఈయన వదిలేసి ఆయన చూడకపోతే పిల్లల్ని పట్టుకుని నేను ఎక్కడ పోవాలి? ఆయన నీకు న్యాయం చెప్పాలనా? నిర్ణయం ఆయన తీసుకోవాలి. ఇప్పుడు నీ గురించి ఆయన అడిగిపోయినావా అమ్మా? అసలు ఎట్లా అడుగుతుంది చూడండి సార్. ఆయన మంచి మనిషిని పట్టుకొని, అంత అమాయకుని పట్టుకొని బానే పక్కన కూర్చోబెట్టుకొని బానే అడుగుతున్నావు అమ్మా. చంపేవాడు ఉంటే ఇన్ని సార్ ఊరికే కాదు కదా సార్, ఇన్ని జరుగుతున్నాయంటే ఇన్ని క్రైమ్స్ ఊరికే. బయట పొద్దున్న లేస్తే మేడం టీవీ ఆన్ చేసినా, ఏ ఫోన్ చూసినా ఎప్పుడు ఇవే కనిపిస్తున్నాయి. ఎందుకు ఇట్లాంటి తప్పులు నడిస్తే కాదు? నీ పేరు ఇచ్చావంటే, నువ్వు చూసుకున్నావంటే కాల్ చెప్పుతోనే కొడతాను నిన్ను. నా కోసం నీ మీద కేసు పెట్టి మరి బొక్కలో ఒప్పుకోవాలి. ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మన ఇద్దరికి ఏ సంబంధం ఉంది? మా ఇద్దరికి నీకంటే ముందు సంబంధం ఉంది. అసలు నువ్వెందుకు కనాల్సి వచ్చింది? నువ్వెందుకు చాటింగ్? నా పాపను పుట్టారు కాబట్టి నాకు ఆ ఇంటి పేరు అన్ని కావాలి. నాకు ఎందుకు ఇస్తావు నీకు పేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భార్యగా మీరు ఫెయిల్ అయ్యారు, ఒక మదర్ గా ఫెయిల్ అయ్యారు, ఒక లవర్ గా ఫెయిల్ అయ్యారు, అన్ని విధాలుగా మీరు ఫెయిల్ అయ్యారు. మీది ఒక్కటి కూడా సరిగ్గా లేదు, మీకు మాట్లాడే అర్హత లేనే లేదు. ఇప్పుడు డిస్కషన్ వల్ల మనం పాప గురించి డిస్కషన్ చేస్తున్నాం, అసలు మీ జీవితాలు ఏంటి అని ఆలోచిస్తుంటే మీరేంటమ్మా తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు? అలాంటి ఆడదశలకి నిన్ను నువ్వు నీ పక్కనున్న వ్యక్తిని కరెక్ట్ గా ఆలోచించిన తర్వాత ఇంకొక ఆడదాని దగ్గరికి వెళ్ళు. అర్థమైందా? అసలు నీ దగ్గర ఏం జరిగిందో ముందు అది ఆలోచించుకొని దాని గురించి ఫైట్ చేయి. పక్కన వాళ్ళ గురించి నీకు ఎందుకు? ఇప్పుడు మీకు వచ్చిన బాధ మొత్తము మీకు ఒక 3 అబార్షన్లు అయ్యాయి, అదే కదా మీ బాధ? అవును సార్. వేరే బాధ ఏం లేదు. ఒకవేళ మీరు అట్లా ఫిజికల్ గా అటాచ్ కాకుండా మీరు వదిలేసేటోళ్ళు. అవును సార్. ఫిజికల్ గా అయ్యారనే కదా మీరు తన వెనకబడేది. అవును సార్. రేపటి రోజున మీరు ఉండగా మీ పెళ్ళైన తర్వాత మళ్ళీ వేరే థర్డ్ పర్సన్ ని ఇంటర్ఫియర్ చేసి వేరే థర్డ్ పర్సన్ తోటి రిలేషన్షిప్ పెట్టుకుంటే ఏం చేస్తారు? కరెక్ట్. అప్పుడు నేను చూసుకుంటాను సార్. ఏం చూసుకుంటావు అంటే ఇంకొక పర్సన్ దగ్గరికి పోనీయకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు మాత్రం నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసారు మరి? ఇది నాకు తెలియకుండా జరిగింది మేడం. ఇది అప్పుడు కూడా తెలియకుండా చేస్తాడు, అప్పుడేం చేస్తావు? ఇన్స్టాగ్రామ్ ఏమన్నా నువ్వు కాపలాగాస్తావా? ఆయన మనసుకి ఏమైనా కాపలాగాస్తావా? ఆ మనిషిని ఇంకొక వ్యక్తి దగ్గర పోకుండా కాపలాగాస్తావా? ఏం చేస్తావు చెప్పు? నీకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నది, లవర్ ఉన్నాగా నువ్వు వేరే ఒక హౌస్ వైఫ్ కి నేను పెళ్లి చేసుకుంటాను ఎట్లా చెప్తావు? ఎట్లా ప్రామిస్ చేస్తావు? ఆమెను ఎట్లా నమ్మిస్తావు? అది తప్పు కాదా? అంటే నీ కామం పూర్తి చేసుకోవడానికి, సాటిస్ఫై చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తావా నువ్వు? వాళ్ళ సంసారం చెడగొట్టినావు. ఇప్పుడు ఆ అమ్మాయి సంసారం ఏమైతే చెప్పు, ఏం చేద్దాం ఆమెకి? ఆ పాపను ఏం చేద్దాం? పాపనైతే నేను చూసుకుంటాను సార్. అరే నేను చూసుకుంటా అంటున్నారు. అక్కడ ఆమె ఒప్పుకోవాలి, వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవాలి. ఏమండి మీరు చూసుకుంటారా పాపకి? పాప నేను ఎందుకు చూసుకుంటాను? నా రక్త సంబంధం కాదు కాబట్టి నేను ఎందుకు చూసుకుంటాను? అప్పుడు పాపను చూస్తే నాకు రక్తం పడుతుంది, ఊర్లో నాకు పరువు పోతుంది.
అంటే ఊరోళ్ళకి తెలియదు కదా మీ పాప కాదని, మీ పాపనే అనుకుంటారు కదా సమాజం మొత్తం. ఈ విషయం తెలిసింది మీ నలుగురికే కదా. మా నలుగురికి నేను ఒప్పుకుంటానండి, నా బ్లడ్ కాదు కదండి, కళ్ళారా చూస్తే నేను వచ్చి ఒప్పుకుంటాను, నాకే కంపరం పడుతుంది. అట్లా అనకండి. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు భార్య ఎవరితో అయినా కూడా బిడ్డని కంటే ఆ బిడ్డకి అఫీషియల్ గా అతని భర్తనే తండ్రి, తన భర్తనే తండ్రి అని. అంటే ఎంత మందితో కన్నా కూడా నేనే తండ్రిని. అంతే, ఖచ్చితంగా సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంటే అట్లా ఉంది. తండ్రి మీరే అవుతారు, అఫీషియల్ గా మీరే తండ్రి. నాకు డివోర్స్ కావాలి, నాకు డివోర్స్ కావాలి. నా బిడ్డను నేను తీసుకెళ్తాను, తిని నాకు అవసరం లేదు. నా కొడుకుని నేను తీసుకెళ్తాను, నాకు డివోర్స్ కావాలి. మా ఫస్ట్ మీరు ఏడవడం బంద్ చేయండి. చేసినంత చేసి ఇప్పుడు ఆడుస్తుంది నంగిలాగా. ఇట్లా కాదండి, ఇప్పుడు ఎడుస్తే సొల్యూషన్ రాదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే మాత్రం నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. నువ్వేందమ్మా మళ్ళీ ఇక్కడ ఇంకా అవ్వలేదు, నువ్వు మొదలెడతావేం తల్లి? మాత్రం సూసైడ్ చేసుకుంటాను మేడం. వాళ్ళిద్దరిని అడగని తల్లి, నువ్వు మధ్యలో నువ్వు సూసైడ్ చేసుకుంటా అని మొదలు పెడుతున్నావు. ఆయన వదిలేసి వెళ్ళిపోతా అంటాడు, నువ్వు సూసైడ్ చేసుకుంటా అంటావు. పాపని ఇచ్చేయమంటున్నాడు, ఇచ్చేస్తావు? నేను ఎలా ఇస్తాను మేడం? ఇవ్వను. అది నాకు పుట్టిన పాప, నన్ను 9 మాసాలు కనిపోసి పెంచిన, నేను ఇవ్వను మేడం. సరే, నువ్వు మొదట 7 పాపేసి పాపను అతనికి ఇవ్వవు. పాప నీ దగ్గరనే పెట్టుకొని నీతోటే ఉంచుకో. ఆస్తులు తండ్రి పేరు ఏమొద్దా నీకు ఇప్పుడు? కావాలి మేడం. మరి 2 ఎలా అవుతుంది? అయితే ఏదో ఒకటే చేయాలి. ఇక్కడ బాబుని కన్నావు కదమ్మా, ఆయన వద్దు డివోర్స్ అంటున్నాడు. బాబుని ఆయనకు కావాలంటే బాబుని ఆయన తీసుకోపోయినా 2 పిల్లలు నా దగ్గరనే ఉండాలి మేడం. ఒంటరిగా బతుకుతావా? ఇప్పుడు ఆయన చేసుకొని అంటాడు, ఆయన వదిలేస్తానంటున్నాడు. ఇప్పుడు నీకు అత్త ఏంది చెప్పు? మీరే చెప్పాలి మేడం న్యాయం. సరే, నీకు న్యాయం అర్థం కావట్లేదు. మేము అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. 2 పిల్లలు పెట్టుకొని నువ్వే చూసుకుంటావా? చదివించుకుంటావా? ఆస్తులు పేర్లు ఏమొద్దా నీకు? ఇప్పుడు సమాజంలో అది కంపల్సరీ అవసరం కదా. ఏది అవసరం? పేరు సమాజంలో ఏ తండ్రి ఎవరికి పుట్టారనేది పేరు క్లారిటీ వచ్చిందండి. కరెక్టే మేడం, అసలు ఆయన వద్దంటుండగా. మేడం నాదొక డౌట్, ఈమె దగ్గర నుంచి ఒకటి క్లారిటీ రావాలి మనకి. తండ్రుల పేర్లు ఇచ్చేస్తారు అనుకో, అయిపోయింది అంతటితో. ఆస్తులు వద్దా? వాళ్ళ బతుకు తెరు చూసుకోవాలంటే కావాలి కదా మేడం. తన క్లారిటీ ఎలా ఉంది అంటే, తన ఉద్దేశంలో ఇటు నుంచి ఆస్తి వస్తుంది, ఇక్కడ ఒక కొడుకు, అదే అటు నుంచి ఆస్తి వస్తుంది, అక్కడ ఒక పాప. సరిపోయి బాబుకి ఆ పేరు ఇస్తావు, ఇక్కడ పేరు ఇస్తావు, అంతేనా? ఆస్తి నీ చేతిలో ఉంటది. మదర్ పేరు సేమ్. ఎక్కడన్నా చూసావా అమ్మా ఇది? బా, అసలు ఇలా ఎలా? నాకైతే ఈ స్టోరీ మాత్రం నిజంగా అమ్మా తల్లి, మేము చాలా కథలు ఇక్కడికి వచ్చాయి, సాల్వ్ చేసాము. అసలు ఇంకా వాళ్ళు కావాలని తెంపుకున్నట్టు ఉంటే తెంపుకున్నారు కానీ తల్లి, నీదైతే వద్దు తల్లి. నా భూతో నా భవిష్యత్. నిజంగా నీలాంటి స్టోరీ నీ దగ్గరే ఆపుకోగా, ఎవ్వరు కూడా ఇంకా ఇట్లాంటి పనులు చేయొద్దు. ఎంత ఆలోచన మేడం. బాబు అంటే బాబుకి ఒక ఇంటి పేరు, పాపకి ఇంకో ఇంటి పేరు, 2 ఆస్తులు. ఆ 2 ఆస్తులతోటి వీళ్ళిద్దరు ఎక్కడన్నా పోని మగవాళ్ళు, నీకు వచ్చిన నీ తరపున వచ్చినటువంటి పిల్లలకి ఆస్తులు వస్తున్నాయి, పేర్లు వస్తున్నాయి. వాళ్ళు ఎదిగేంత వరకు ఆస్తితో పాటు మీరు ఉండొచ్చు. అలా థింక్ చేస్తున్నారా? ఇలా కూడా థింక్ చేస్తారా ఆడవాళ్ళు? కుటుంబాన్ని నిలబెట్టడం చూసాను కానీ, ఇలా ఒక మనుషుల్ని ఇబ్బంది పెట్టి కాపురాలు చెడగొట్టుకోవడం ఆడవాళ్ళు కూడా ఇలా చేస్తున్నారో నాకు అస్సలు తెలియదమ్మా. నువ్వెందుకమ్మా ఆడవడం? ఆడ జాతే కన్నీళ్ళు పెట్టుకోవాలా. నీ అపురూపమైన స్టోరీ వింటే అసలు ఆడవాళ్ళగా ఎందుకు పుట్టినవరా నాయన అని, ఎందుకంటే అందరి దగ్గర చీ అనిపించుకునే కన్నా చాలా షేమ్ఫుల్ యాక్ట్ అండి మీరు చేసింది. ఇదైతే నేను ఫస్ట్ టైం వింటున్నా, ఫస్ట్ టైం చూసాను. లైఫ్ మొత్తం ఇదే ఫస్ట్ టైం చదివిందా? ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఆ పాపని నీ పేరు ఇస్తావా? పాప ఇస్తాను, చదివిస్తాను. మెయింటెనెన్స్ మొత్తం చూసుకుంటారా? మొత్తం చూసుకుంటా పాప విషయం. అమ్మాయి మీకు ఓకేనా? ఓకే కాదు సార్, నాకు నేను ఇష్టపడి నేను పెళ్లి చేసుకుని అతను వేరే అమ్మాయి వాళ్ళ కూతురికి ఇస్తానంటే ఎట్లా ఒప్పుకోను. నేను ఒప్పుకునేదేంటి? మీరు ఇద్దరు ప్రేమించుకున్నారు, ఓకే ఫైన్. మీరు అబర్షన్ అయింది అంతా పక్కన పెడదాం, కానీ అక్కడ చిన్న పాప కదా. మీరే ఆలోచించండి, చిన్న పాప, తండ్రి వద్దంటున్నాడు, చూస్తేనే విరక్తి వస్తుంది పాపని అని అంటాడు. అలాంటప్పుడు ఆ పాప ఎంత డేంజర్ లో ఉందో తెలుసా? ఆ పాపకి కన్న తండ్రి ఇతనికి ఫీలింగ్స్ వస్తున్నాయి, చూసుకుంటా, నేను మెయింటెనెన్స్ చేస్తా అంటే తనకు ఏదో ఒక మూలలో ఆ పాప మీద ప్రేమ ఉంటేనే అంటాడు కదా. ఇట్లా మా ఫోర్స్ తోటైతే అన్నాడు కదా. స్టార్టింగ్ నుంచి ఆ పాప నాదే అని ఒప్పుకున్నాడు. ఇక్కడ వచ్చిన ఫస్ట్ సెంటెన్స్ అడిగినప్పుడు ఒప్పుకున్నాడు, ఇప్పటికి కూడా ఒప్పుకుంటున్నాడు, నేను చూసుకుంటాను అంటాడు. నేను ఒప్పుకోను సార్. మేమిద్దరం లవ్ చేసుకొని మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నావు. వేరే ఎవరో అమ్మాయికి కూతురికి పేరిస్తాను, నేను చూసుకుంటాను, నేను నా ఆస్తి రాయిస్తానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను సార్? చూడండి అమ్మా, ఇక్కడ మీకు ఆప్షన్ కూడా ఉంది. ఇలాంటి వ్యక్తి మీకు ఫ్యూచర్ లో బాగుండడో అది దేవుడికి తెలుసు. అది కరెక్ట్ ఉంటుందో ఉండదో వి కాంట్ సే. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ వేరే వాళ్ళని చూసి వేరే వాళ్ళని కూడా మెసేజ్ చేస్తారో చేయడో, ఇలాంటి క్యారెక్టర్స్ మనకు అర్థం కావండి. సో మీరు కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి, ఇతనితో పాటు పెళ్లి చేసుకోవాలా లేదా, ఇతనితో పాటు లైఫ్ లీడ్ చేయాలా వద్దా అని మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకొని ముందడుగేయండి.
ఎందుకంటే ఏదో మీకు ఆపరేషన్స్ అయినాయి 3 సార్లు ఖచ్చితంగా ఇతన్నే చేసుకోవాలని ఏం లేదమ్మా. బయట ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ఒక రాంగ్ పర్సన్ ఒక రాంగ్ పని చేస్తే ఆ రాంగ్ పర్సన్ తోటి పెళ్లి చేసుకోవాలని లేదు. మీకు ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది. మీరు కూడా ఆలోచన చేయండి, ఈ వ్యక్తి మీకు సరైనోడా కాదా అనేది మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు తిన మనసులో అయితే ఆ పాపని తన పేరు ఇవ్వాలని ఉంది. రేపటి రోజున కంపల్సరీ తిన ఆస్తిలో కానీ తిను ఏదైతే సంపాదిస్తున్నాడో మెయింటెనెన్స్ కానీ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది పేరు ఇచ్చినప్పుడు. దానికి మీరు అగ్రి అయితేనే మీరు ఫార్వర్డ్ అవ్వండి. ఎందుకంటే ఒక చిన్న పాపని అన్యాయం చేయలేము. అటు అక్కడ ఫాదర్ కూడా చూస్తే విరక్తి వస్తుందని చెప్తున్నాడు, అటు అక్కడ అమ్మ బాధపడుతుంది. మరి ఆ పాప ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చూసుకోవాలి చెప్పండి? మీరే చెప్పండి. చూసుకోవడానికి ముందుకు వస్తున్నాడు, చూసుకుని ఇవ్వండి, వెల్కమ్ చేయండి. ఇన్ని మిస్టేక్లు వేసిండు కదా, అది కూడా ఒక మిస్టేక్ చేసిండు, నామ కూడా చేసిండు కదా అని మీరు కూడా ఆహ్వానించండి, పెంచుకోండి, మీరు కూడా దగ్గర తీసుకోండి. ఇప్పుడు ఎట్లా అయినా మీరు ఒక ఆడపిల్ల, మీ మమకారం అనేది ఎంతో కొంత ఉంటది, ఆ మమకారంగా చూసుకోండి ఆ పాపని. అందులో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇంత పెద్దదానివి, నీకు వయసు ఉంది, ఆలోచించే శక్తి నీకుంది, నువ్వు అడుగుతున్నావు మొహం పట్టుకొని. ఆ పసికంది ఎలా అడుగుతుందమ్మా మొహం పట్టుకొని? తను ఏమని అడుగుతుంది చెప్పు? నువ్వు ఫైట్ చేయగలుగుతున్నావు, పాప ఫైట్ చేయగలుగుతుందా? ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది నన్ను చూసుకోండి అని? ఆ ఆలోచన నువ్వు ఆలోచించలేపావా? ఏమ్మా ఆ పాప పరిస్థితిలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పు? ఇక్కడ ఇద్దరు బుద్ధి లేని మనుషులు బుద్ధి లేని పని చేసి పాపని మధ్యలో పెట్టి ఒక స్టోరీ నడుపుతున్నారు ఇక్కడ. పాపం ఆ భర్తకైతే అన్యాయంగా ఏదో చాలా. మరి మీరైనా కానీ ఎంత పని చేసినా కూడా ఒక కన్ను మీ భార్య మీద పెట్టాలి కదా సార్. నాకు టైం లేదు సార్ ఆఫీస్ వరకు. నాకు సండే ఉంటది, సండే పూట అయితే బాగా చూసుకుంటాను, సినిమాకి తీసుకెళ్తాను, ఏం కాదా తీసుకుని వస్తాను. సండే ఒకరు వస్తాను నాకు లీవ్. సండే దొరికే లీవ్ కూడా మొత్తం భార్యకు పిల్లలకి ఇచ్చేస్తారు. మీరు ఇంట్లోనే ఉంటాను సార్ సండే పూట, మొత్తం వర్కే చేసుకుంటూ ఉంటారు. వర్క్ హౌస్ అంతే సార్. ఎట్లమ్మా ఎట్లా న్యాయం చేయబుద్ధి అయిందమ్మా? మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టిండా తిట్టిండా? మరి ఏం చేయనప్పుడు ఎందుకమ్మా అలాంటి వానికి మీకు మోసం చేయబుద్ధి ఎలా అయింది? ఎంత పెద్ద పాపమో తెలుసా మీకు? అయినా ఇది మీ లాజిక్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఆమె కావాలన్నావు, ఆమెని అదే పనిగా పింక్ చేసావు, చాటింగ్ చేసావు, ప్రేమను నటించావు, కడుపు చేసావు, పిల్ల పుట్టింది. పిల్లకి పేరు ఇస్తానంటున్నావు కానీ తల్లిని తీసుకోవడానికి ఏమైంది? మరి తల్లిని తీసుకోవడానికి ఏమైంది? ఇంకా పిల్ల తల్లి ఆమె కదా. పిల్ల కావాలి తల్లి వద్దంటున్నావు ఏంది? వాళ్ళు ఆయన వద్దంటున్నాడు, డివోర్స్ ఇస్తా అంటున్నాడు. మరి ఈవిడికి అన్యాయం చేయడం ఎందుకు? నేను ఏమైనా ఇష్టపడతాను, ఏమైనా చేసుకోవాలనుకున్నాను. మళ్ళీ అట్లా మామూలుగా అని చెప్పకు, పెళ్లి చేసుకుంటా అని చెప్పినవాడు కదా. మరి ఇక్కడ ఇచ్చిన ప్రామిస్ ఏమైంది? మరి జెన్యున్ గా చెప్పావుగా పెళ్లి చేసుకుంటానని. నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్తేనే తన హస్బెండ్ ని కూడా వదిలిపెట్టాలని ఫిక్స్ అయింది ఆమె. అట్లా ఫిక్స్ అయి నీ కోసం పాపని కన్నది. అర్థమైందా? అమాయకుడైన భర్త కూడా నమ్మిండు, నా బిడ్డనే అనుకున్నాడు. ఎప్పుడు తెలిసింది మీకు? నాకు తను చెప్పినప్పుడే తెలిసింది సార్. ఈమె చెప్పింది మొత్తం స్టోరీ. సరే ఆ అమ్మాయి ఏది చెప్పినా ఒక కోణంలో మరి అన్నీ తెలియాలని చెప్పిందా, మరి ఆ అమ్మాయికి న్యాయం దొరుకుతుందని చెప్పిందా కానీ, అంటే తను సేఫ్ జోన్లోకి వెళ్ళాలని చెప్పిందో కానీ విషయం అయితే మీకు తెలిసింది కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దామంట? నీ పెళ్ళాం ఇంట్లో ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, చాటింగ్ ఎవరితో చేస్తుంది మినిమం తెలుసుకునే కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అమ్మా ఆగం ఏం మాట్లాడుతున్నావు తల్లి? ఆయన నన్నే రైట్స్ నీకెక్కడే తల్లి? అసలు నీ పక్కన కూర్చున్న ఈ మనిషిని అమ్మా ఈయన చక్కగా ఉంటే ఆమె దారిలో ఆమె ఉంటుండే అమ్మా. ఈయన పోయి ఆమెకి ఇన్స్టాలో మెసేజ్ చేయకుండా ఉంటే, ఈ ప్రబుద్ధుడు చేయకుండా ఉంటే ఆ జాగాలో ఆమె కూడా ఉంటుండే. ఎవడు ఫస్ట్ గెలికింది? నువ్వు ఫస్ట్ ఏమన్నావమ్మా? నాకు ఇన్స్టాలో మెసేజ్ ఎవరు చేసి? నువ్వు చేసావా? ఆయన చేసిండా? క్లారిటీ ఇవ్వు. మళ్ళీ మొత్తం మెసేజ్లు అన్ని కూడా మాకు చూపించాలి మేడం. నా సంసారం, నా పిల్లలు, నా ఫ్యామిలీ ఆ దాంట్లోనే ఉన్నా మేడం. నేను ఇంకా వేరే ఆలోచనలు లేను. తనే నాకు గెలికిచ్చాడు మేడం. తనే నీకు మెసేజ్ చేశాడు. అను ఆయన నీ పక్కన కూర్చుని ఆయన వదిలిపెట్టి మీ పెళ్ళాన్ని చూసుకోవా అని ఆయన అడుగుతావమ్మా నువ్వు? అట్లా తెలిసిన వాళ్ళు మెసేజ్ చేస్తాం కదా, అట్లా మెసేజ్ చేస్తే మామూలుగా అంతే, అందుకంటే ఏం లేదు. అరే మళ్ళీ మామూలుగా మెసేజ్ అంటావేమయ్యా? నీకు ఫస్ట్ నుంచి చెప్తుంటే బుద్ధిగా అసలు బుర్రకి ఎక్కుతలేదా? ఎన్నిసార్లు చెప్పాలి? మామూలుగా అంటే ఇక్కడ ఇప్పటి వరకు జనాలందరూ సంసారాలు మామూలుగా చేసుకుంటూ వెళ్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఆ ఇంటెన్షన్ లేదని చెప్తున్నాను. ఇంటెన్షన్ లేనోడు ఇంటెన్షన్ ఎలా వచ్చింది? నీకు ఆల్రెడీ ఉంది కదా లవర్ అక్కడ. ఆ ఇంటెన్షన్ లేదు, నార్మల్ గా మాట్లాడుతూ ఉన్నాను. ఈ మిడిల్ లోనే కదా మీకు అబార్షన్ చేయించింది. అవును మేడం. అప్పుడు బుర్రకు తెలియలేదా? అప్పుడు చూసావా ఎంత గేమ్ ఆడుతున్నాడు, డబుల్ గేమ్ ఆడుతున్నాడు మనిషి. మరి ఆమెకు చేయించినప్పుడు మరి నాకు కూడా చేయించుకుంటే నా పాటు నేను చచ్చిపోయేదాన్ని కదా ఈయనతోనే. ఇప్పుడు ఆయనతో నాకేం అవసరం? ఇప్పుడు పిల్లని కనుడు ఎందుకు, ఆయన పేరు ఎందుకు, ఆయన ఊరు ఎందుకు, మరి ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతుండో నాకు అర్థమైతలేదు. నాతో ఒకటి మాట్లాడుతున్నాడు, ఇక్కడ జరిగేది ఒకటి అవుతుంది, రియల్ గా ఒకటి జరిగింది, వాస్తవానికి ఒకటి జరుగుతుంది, అన్ని డ్రామాలు ఆడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. అంటే ఆయన లవర్ ఉంది కాబట్టి. ఒక మాట అంటే పాపను కనుకుండా మీతోటి ప్రైవసీగా అలా ఉన్నా మీకేం తప్ప అనిపించట్లేదు? మనకు అలా చెప్తేనే మీ భర్త అడ్డు వచ్చినా సరే మన పిల్ల కోసం నేను ఎదురు పడతాను, నా లవ్వర్ని కూడా వదిలేస్తాను, నువ్వు నాకు ముఖ్యం అంటేనే కదా మేడం. నేను అతనే ఫస్ట్ టైం హాస్పిటల్ తీసుకెళ్లాడు. అసలు నేను అబార్షన్ చేయించి అది అంటే వద్దు మన ప్రేమ అన్నట్టుగా మాట్లాడాడు. అసలు
తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి న్యాయాలు అడుగుతున్నారు. ఏమన్నా అరిస్తేనేమో ఆడియన్స్ మీరెందుకు అంత ఎగ్జైటింగ్ అయిపోతారు, ఎందుకు అంత అరుస్తారు అని మాట్లాడుతున్నారు. ఇట్లాంటి ఆడవాళ్ళని ఏం చెప్తే కరెక్ట్ ఉంటుందో మీరు కూడా చక్కటి కామెంట్ పెట్టండి. నలుగురు ఉన్నారు, ఈ నలుగురులో తప్పు చేయని వ్యక్తి అంటే ఆ భర్తనే. ఆ భర్తనే తప్పు చేయలేదు, తన పని ఏదో తను చేసుకుంటూ సండే వస్తే వైఫ్ ని సినిమాలకు తీసుకెళ్తూ తన హ్యాపీనెస్ కూడా చూసిండు, అన్ని విధాలుగా మంచిగా చూసుకున్నాడు. కానీ ఇక్కడ అందరు తప్పే చేశారు, మీరు కూడా తప్పు చేశారమ్మా. అబార్షన్ చేయించుకోవడం ఏంది పెళ్లికి ముందు? ఇది ఎక్కడ ఆచారం? ఇది మన ఆచారమా? మన ట్రెడిషన్, మన సంప్రదాయంలో ఉందా ఇది? మరి మీరు తప్పు చేశారా లేదా? తప్పే. ఇండైరెక్ట్లీ మీ అమ్మా నాన్నలు మోసం చేశారు మీరు, మిమ్మల్ని నమ్మిన తల్లిదండ్రులను మోసం చేశారు మీరు. అర్థమైందా? అక్కడ ఆమె భర్తకు మోసం చేస్తే ఇక్కడ మీ తల్లిదండ్రులను మోసం చేశారు. ఇక్కడ పిల్లలు కూడా మోసం చేసినట్టే కదా సార్. ఆ తల్లి పిల్లల్ని మోసం, ఆ ఇద్దరు పిల్లల్ని ఏం చేద్దాం అనుకుని అలాంటి పనులు చేసిందో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఉరిశిక్ష వేసినా తప్పులేదు. ఇప్పుడు మీ వల్ల ఎన్ని జీవితాలు, 3 జీవితాలు వ్యర్థమయ్యాయి. కుటుంబం మొత్తం చెల్లా చెదురు. చెప్పండి, మీరు చెప్పండి, ఏం చేద్దాం ఇక్కడ? నేను తనని పెళ్లి చేసుకుంటాను, దాని పాపను చూసుకుంటాను. మరి ఆమె ఏమైపోవాలి? ఆమె వాళ్ళ భర్తతో ఉంటుంది. వాళ్ళ భర్త వద్దంటున్నాడు. బాబు మాట్లాడుకొని చేసుకుంటారు. నువ్వు ఒప్పించు, మరి నువ్వు ఒప్పించు. నీకేమన్నా అర్థమవుతుంది? అసలు ఆ మనిషి వద్దంటున్నాడు, విడాకులు ఇస్తా అంటున్నాడు, నువ్వేమో వద్దంటున్నావు. ఏమగారేమో చూస్తేనేమో ఏమో కూడా మేడం, ఈయన లేకపోయినా పర్లేదంట, ఆయన లేకపోయినా పర్లేదంట. ఇద్దరు పిల్లలకి మాత్రం ఆయన ఒక పేరు ఇవ్వాలంటే ఈమె ఒక పేరు ఇవ్వాలంటే, మెయింటెనెన్స్ ఇవ్వాలంట. ఇది ఇలా కాని పని మేడం, ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఆ పిల్లల్ని వీళ్ళకి ఎవ్వరికీ కాదు, ఆ పిల్లల్ని తీసుకెళ్లి మనమే చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇచ్చేసి ఈవిడకి వదిలేయాలి. అంటే ఇంకా అది ఆయన ఇష్టం, బాబుని కావాలా వద్దనేది తన ఇష్టం. అంటే తనదైతే ఇందులో ఏం తప్పలేదు. ఇతనికి మాత్రం పాపను అప్పచెప్పడానికి ఛాన్సే లేదు. నా బాబు నేను తీసుకెళ్తాను మేడం, ఎందుకంటే నా రక్త సంబంధం నేను తీసుకెళ్తాను. మిమ్మల్ని ఏమి తప్పు పట్టడం లేదు, మీరు తీసుకునే డెసిషన్ అది మీ ఇష్టం అండి. మీరు జెన్యున్ గానే ఉన్నారు, మిమ్మల్ని మీరు తప్పు పట్టడం లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య పుట్టినటువంటి పాపని మాత్రం తనకి గాని అప్పచెప్తే ఖచ్చితంగా ఆ పాప విషయంలో ఇంకా గొడవ పెరగడమే గానీ తగ్గడం అయితే ఉండదు. పాప గురించి అదే సార్, ఆ పాప గురించి మనమే ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి. కానీ వీళ్ళిద్దరిని మాత్రం మళ్ళీ కలవకుండానే చూడాలి, అదే కరెక్ట్. ఇంకా వాళ్ళిద్దరు భార్య భర్తలు ఏం డెసిషన్ తీసుకుంటారో అది వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంది. ఆ అమ్మాయి మాత్రం ఇప్పుడైనా మేల్కొని ఆలోచించి ఇతన్ని నేను చేసుకోవాలా, ఉండాలా, వద్దా అన్నది నువ్వు మాత్రం కరెక్ట్ తీసుకోకుంటే మాత్రం ఇక్కడ ఈ ప్లేస్ లో రేపటి రోజున నువ్వు కూర్చుంటావు. కరెక్ట్, అది మాత్రం వాస్తవం. అక్కడ నువ్వు కూర్చుంది కాక నీ పిల్లలు కూడా అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. నేనైతే మీకు ఒకటి సజెస్ట్ చేస్తానండి. ఇప్పుడే నేను ఇది వీళ్ళతోనే బాధపడుతున్నా, ఇంకెందుకు సార్? అది ఇద్దరు పిల్లలు చూసుకొని వాళ్ళు పెద్దగా చేసుకొని వాళ్ళని ఒకటి చూసుకుంటే చాలు కదా సార్ నాకు. ఇప్పుడు నీకు ఈ సలహా ఎవరు ఇచ్చారమ్మా? ఇట్లా ఎవరికి పాప పుడితే ఎవరికి బాబు పుడితే వాళ్ళ ఇంటి పేరుతో సహా ఆస్తులు కూడా వస్తాయని ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పలే మేడం, నాకు తెలిసిందే, నేను మాట్లాడాను. మీకే తెలుసు అంటే ఒకటి చెప్పండి, తిన ఆస్తి కోసం మీరు ఇతన్ని లవ్ చేస్తారా, పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? మీ మొగోడిని కాలుతో తన్నాలనుకున్నారా? ఆస్తి కోసమేనా? ఇప్పుడు నీకు ఆస్తి కావాలా, పిల్లలు కావాలా, సంసారం కావాలా? పిల్లలు కావాలి. మీరు ఏది అర్థమవుతలేదండి, మీరు చాలా కన్నింగ్ ఉన్నారు. మీరు కూడా చూసేంత ఇన్నోసెంట్ లేరు. మీ లోపల కూడా చాలా ఒక సెకండ్ వర్జన్ ఉంది, మీది అది బయటకు వస్తలేదు. కానీ మీరు ఇక్కడ ఎంత ప్లానింగ్ లో చేసిరో, భర్త రోజు ఆఫీస్కి వెళ్ళి సంపాదిస్తున్నాడు, కష్టపడుతున్నాడు, అది వచ్చే జీతంతో మాకేం సరిపోతున్నది అని ఆ ఫీలింగ్ లో వచ్చేసి ఇతని ఆస్తి ఉందని మీకు ఎవరు చెప్పారు? ఆస్తి వస్తుంది అంటే ఏదో ఒక కార్నర్ లో ఆస్తి మీద మీ కన్ను పడ్డది. నాకు ఊర్లో 10 ఎకరాల పొలం ఉంది సార్. ఆ పొలంని నాకు వద్దనుకొని దీనికోసం వచ్చాను సార్. లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ సార్. ఇంట్లో గొడవలు సార్ కలిసి ఉండడం వల్ల. యాస్పెర్లా ఒక భార్య అక్రమ సంబంధంతో పుట్టించిన బిడ్డని తండ్రి ఆ భర్తనే అవుతాడు. ఎవరైతే ఇల్లీగల్ గా పుట్టినారో అతని తండ్రి అవ్వడు. యాస్పెర్లా చెప్తున్నా, ఆ పాప పేరు మీద ఆ పాప మీకే పుట్టిందని మీరు అక్నాలెడ్జ్ చేస్తున్నారు కాబట్టి ఆ పాప పేరు మీద మీరు అమౌంట్ అనేది ఎంతో కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి ఆ పాప ఫ్యూచర్ కోసం. 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను సార్. ఎలా చేస్తావు 10 లక్షలు నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్? అమ్మా అది మీకు సంబంధం లేదు, నా డబ్బులు నేను చేస్తాను, ప్రాబ్లం లేదు. పెళ్ళే కాలేదు, మీరు ఎట్లా డిమాండ్ చేస్తారు, ఎట్లా కమాండ్ చేస్తారు తన మీద? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, చేసుకున్న తర్వాత కమాండ్ చేయండి. పెళ్లి కాలేదు కదా, మీరు ఇప్పుడు ఏం చెప్పదు, అర్హత లేదు మీకు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు అని క్వశ్చన్ చేయండి. ఇప్పుడు చేసే రైట్ లేదు మీకు. ఆయన 10 లక్షలు చేస్తా అన్నాడు, ఆ పాప కోసం చేయాలి, తప్పదు. భర్తగా మీరు ఆ పాప వద్దంటున్నారు కదా, మీరు కావాలంటున్నారు సార్. పిల్లలు లేనిది ఎట్లా సార్ నాకు? అది మీ దగ్గర ఉండాలా, తన దగ్గర ఉండాలా, తిన దగ్గర ఉండాలా, ఎవరి దగ్గర ఉండాలా అనేది మేము కూడా డిసైడ్ చేయలేమండి. మీరు పని చేయండి, చైల్డ్ వెల్ఫేర్ ఉంటుంది, అక్కడికి నేను లెటర్ రాసిస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత వాళ్ళే డిసైడ్ చేస్తారు ఆ పాప ఎవరి దగ్గర ఉండాలో. ఎందుకంటే మీ దగ్గర సేఫ్ గా ఉంటుందని మేము చెప్పలేం. మీ హస్బెండ్ నా పాప కాదు అని రేపు ఏదైనా చేస్తే అది కూడా మిస్టేక్ అవుతుంది. తినకైతే ఇవ్వడానికి రైట్ చేయలేవు.
మీ పేరు మీద, మీ పాప పేరు మీద ఒక 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు. అది మీ పాప భవిష్యత్తు ఫ్యూచర్ కోసం యూస్ఫుల్ అవుతుంది. మీ పాపకు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ మీరు చూసుకోవాలి. 10 lakhs కాకుండా మీకు మేము లెటర్ రాసిస్తాం, మీరు చైల్డ్ ప్రొటెక్షన్ వింగ్కి వెళ్ళండి. ఆ తర్వాత కూడా అప్పుడు మీరిద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలా విడిపోవాలా అన్నది అప్పుడు మీరు మళ్ళీ కూర్చొని డెసిషన్ తీసుకోండి. అది మీ పర్సనల్ చాయిస్. ఆ పాపది ఒక డిసిజన్ వచ్చిన తర్వాత అది మీ పర్సనల్ చాయిస్. నా డిసిజన్ అయితే విడిపోకండి, విడిపోయి ఇంకొక బాబు జీవితాన్ని ఆగం చేయకండి. ఒక పెద్ద మనసుతో మీ భార్యను స్వీకరించండి. తప్పు చేసింది తను, ఒప్పుకున్నది, స్వీకరించుకొని ఆదరించండి. తనతో ఇప్పటి నుంచైనా రెస్పెక్ట్ఫుల్ గా ఉండండి. ఇలా జరిగిందని సూటిపోటి మాటలతోటి తనను ఫ్యూచర్ లో కూడా ఏం చేయకండి. కలిసి ఉంటేనే బాగుంటది. గట్టిగా బుద్ధి చెప్పండి సార్. మళ్ళీ ఎఫ్ఐఆర్ పెడితే నా పరిస్థితి ఏంటి సార్? మీరు ఎప్పుడు గట్టిగానే బుద్ధి చెప్పాలి దానికి. నన్ను క్షమించండి, ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయనండి, ప్లీజ్ అండి, సారీ అండి. పేపర్ రాయిద్దామండి, ఇంకోసారి ఇలాంటి పనులు ఏదన్నా చేస్తే డివోర్స్. నాకు డివోర్స్ కావాలి. మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ఇంకా అంటే మేము చెప్పడం అని కాదు కానీ బాబు భవిష్యత్తు గురించి ఆలోచించమని మేము అడుగుతున్నాము. చూడండి, మీకు ఇలాంటి భార్య వద్దు, ఓకే ఒప్పుకుంటా, కానీ మీ బాబుకి తల్లి వద్దా? ఖచ్చితంగా తల్లి కావాలి. తల్లి ఎలాంటిదైనా కానీ కావాల్సిందే. మీరు గట్టిగా కౌన్సిలింగ్ ఏంటి సార్? ఖచ్చితంగా ఇస్తాను మేడం. సెషన్స్ పెడతారు, ఆవిడకి అన్ని రాసిస్తారు, ఏ టైంకి రావాలి, ఎప్పుడు రావాలి అనేది రాసిస్తారు. తన మైండ్ని మేడం గారు కూడా కౌన్సిలింగ్ చేసి కాస్త ఆవిడకి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకోటి, ఆ ఇన్స్టాగ్రామ్ అవన్నీ కూడా తీసేయాలి. లాగౌట్ చేస్తాను సార్, డిలీట్ చేసేయండి, దాన్ని డియాక్టివేట్ డిలీట్ చేసేయండి. లాగౌట్ అంట, లాగౌట్ మళ్ళీ లాగిన్ చేసుకోవడానికి. ఫ్యూచర్ లో మీరు కూడా ఫ్యూచర్ లో మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లలో ఎవరిని పడితే వాళ్ళని గెలుక్కుంటా చేయొద్దు. చూడండి అమ్మా, ఇంకా మీరు ఎట్లా ఫిక్స్ అయిపోయారు ఇతన్ని పెళ్లి చేసుకోవాలని. సరే మంచిది, ఇంకా ఇప్పటి నుంచైనా కొంచెం తినకి మంచిగా మానిటర్ చేయండి, ఫోన్ ని అవి ఇవి చెక్ చేయండి, చేస్తూ ఉండండి. చూడాల్సిన అవసరం లేదు సార్, బాగానే జాగ్రత్త. సరేనమ్మా, వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి, ఆ లెటర్ రాసిస్తాను మీకు. నమస్కారం.